ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఇప్పుడు ప్లే-ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లే-ఆఫ్‌లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫైయర్ 1 ఈరోజు నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ వర్ష బీభత్సం సృష్టించింది. అయితే ఇక్కడ మే 13న గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మే 16న కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే వీటన్నిటి మధ్య ఇప్పుడు క్వాలిఫైయర్ 1లో వర్షం కురిసి మ్యాచ్‌ని రద్దు చేస్తే ఎలా ఉంటుందని అభిమానులు భయపడుతున్నారు. క్వాలిఫైయర్ 1 సమయంలో వర్షం పడితే అంపైర్లు 5వ మ్యాచ్‌ని నిర్వహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ సాయంతో ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పాయింట్ టేబుల్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అంటే గ్రూప్ దశ తర్వాత చివరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ క్వాలిఫైయర్ 1లో కోల్కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే అది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది కాబట్టి కోల్కతా విజేతగా నిలుస్తుంది. క్వాలిఫైయర్ 2లో కూడా వర్షం కురిస్తే ఇదే నిబంధనల ప్రకారం విజేతను ప్రకటిస్తారు.